యూట్యూబ్ సభకి నమస్కారం. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్ కాంట్రవర్షియల్ బట్ యూజ్ఫుల్ టాపిక్ అయినటువంటి సనాతన ధర్మ. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ రియల్ సనాతన ధర్మ, ఓకే, నాట్ ద డిస్టార్టెడ్ వన్ ఈజ్ రోలింగ్ రైట్. ఓకే, సనాతన ధర్మ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, ఫాలో అవ్వకపోతే వచ్చే నష్టాలు ఏంటి, ఓవరాల్గా కంక్లూజన్ ఓవర్ చూద్దాం. ఓకే, ఫస్ట్ సనాతన ధర్మ అంటే ఏంటి చూద్దాం. అని డెఫినేషన్: సనాతన్ మీన్స్ ఎటర్నల్, అంటే అంతం లేనిది, ఎప్పటికీ ఉండేది. ధర్మ అంటే లా అని అర్థం. సో అంతం లేకుండా ఉండే రూల్స్ దేనికి ఉంటాయి అనే క్వశ్చన్ రావాలి మీ మైండ్లో. అది అలా ఎందుకు పెట్టారంటే పేరు, అది సోల్ బేస్డ్ స్పిరిచువాలిటీకి సంబంధించింది అన్న దాని అర్థం. ఇప్పుడు సోల్, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నావు, నీకు ఎంతవరకు తెలుసు, నీ బాడీకి తెలుసు, నీ మైండ్ తెలుసు, నువ్వేమనుకుంటావు, నేను చంపేస్తే అక్కడ అయిపోయింది నీ సీన్ అనుకుంటావు. కానీ నీ లోపల నుంచి ఒక సోల్ ఉంటుంది, అది బయటకు వస్తుంది. అది దెయ్యంగా మారచ్చు, లేదా మోక్షం పొందొచ్చు నీ టైం బాగుంటే. సో ఏదైనా జరగచ్చు. అది చచ్చిపోయే వరకు చాలామందికి అర్థం కాదనమాట. మన బాడీ మనం కాదు, మన మైండ్ మనం కాదు, మన లోపల ఒక సోల్ ఉంది, కాన్షియస్నెస్, ఇంటెలిజెన్స్ అనేది ఉంది. మనం తినేదంతా డైజెస్ట్ చేసి మనల్ని ఈ రేంజ్కి గ్రో చేయాలా చేస్తుంది. ఆ ఫౌండేషన్ ఒకటి ఉందనే విషయం చాలామంది తెలియదు అనమాట. సో దానికి సంబంధించిందే ఈ సనాతన ధర్మ అనమాట. సో ఎలా ఉంటే దానికి యూజ్ అవుద్ది, ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలవు అనేది. సో మీరు ఇలా ఉండకపోతే హ్యాపీగా ఉండలేమంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఇది అర్థం కావాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూస్తే కాపర్ బాటిల్స్ వాడుతుంటారు అనమాట. నా దగ్గర ఏముంది, నా దగ్గర స్టీల్ బాటిల్ ఉంది. ఇంకొంతమంది ఏం చేస్తారు, కక్కుర్తి పడి 10 రూపాయలకి 30 రూపాయలకి వస్తుంది కదా అని ప్లాస్టిక్ బాటిల్ వాడుతుంది. సో హెల్త్ ఇంపాక్ట్ అనేది ఎవరికి ఉంటుంది, మ్యాక్సిమం ప్లాస్టిక్ బాటిల్ వాడే వాళ్ళకి ఉంటుంది అనమాట ఫ్యూచర్లో. నేను అట్లీస్ట్ సేఫ్ అనమాట, స్టీల్ వాడుతున్నాను. బట్ కాపర్ ఎందుకు వాడుతుంది తెలుసా, కొంతమంది తెలివైన, చాలా తెలివైన వాళ్ళు, అది బ్యాక్టీరియాని ఇంబాక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తాను అనమాట. ఎక్కువసేపు అట్లా పెట్టామంటే వాటర్ ఉంది, దానికి ఆ గుణం ఉంది కాబట్టి దీని కార్పొరేట్ పీపుల్ కూడా దాన్ని గిఫ్ట్గా ఇచ్చుకుంటుంటారు కాపర్ బాటిల్స్ని. ఓకే, సో 1000 రూపాయలు పెట్టుకునే రేంజ్ ఉంటే కొనుక్కోవచ్చు, తప్పలేదు. కానీ హెల్త్ బాడీ చేసుకోకూడదు ప్లాస్టిక్ బాటిల్ తాగి. సో కాపర్ యొక్క గొప్పతనం సనాతన ధర్మంలో చెప్పారనమాట. ఓకే, ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి, ట్రూత్ బేస్డ్ థింగ్స్. ఆ ట్రూత్ బేస్డ్ థింగ్స్ అన్ని కలిపిన సమూహంలో సనాతన ధర్మం అనమాట. అది మనకు అవసరం లేదనుకుంటే ట్రూత్ అవసరం లేదని దాని అర్థం. ట్రూత్ అవసరం లేదంటే నీ హెల్త్ కంపల్సరీ పాడైపోద్ది, ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా కానీ. సో అప్పుడు సఫర్ అయితే అప్పుడు గుర్తు వస్తారనమాట ఎవరు సోకాల్ స్పిరిచువల్ గురువుస్ దగ్గరికి వెళ్ళాలని, సో అని. సో దూరం తెచ్చుకోకుండా ఉండాలంటే మనం సేఫ్టీ మెయింటైన్ చేయడం మంచిది. ఓకే, ఇప్పుడు ధర్మ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ధర్మ అనేది లా అని చెప్తాను కదా, ఇట్ ఈస్ లైక్ స్మృతి అనమాట. ఇప్పుడు స్మృతి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసారా, షర్టు ప్యాంట్ వేసుకొని ఉన్నా, కానీ మా డాడీ లుంగి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అలా అని చెప్పి మనం వేసుకోలేం కదా, అలా వేసుకుని నవ్వుతారని మనం ఇప్పుడు అప్డేట్ అయ్యాం కొంచెం. సో ఇలా మన మెమరీలో ఏదైతే ఉంటుందో, ఏది బెటర్ ఏది కాదని, దాన్ని బట్టి మనం ప్రతి జనరేషన్లో మారుతూ ఉంటాం అనమాట. అది మనం తినే ఫుడ్ కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు, ఎలా ఉండాలి ఏంటని, ఎలా మాట్లాడాలి, సో అనేది. సో ఇదంతా మన మెమరీ దగ్గర వచ్చేది, దాన్ని స్మృతి అంటారు. బట్ ఇంకోటి ఇందాడదా చెప్పింది ఏంటంటే అది శృతి అంటారు అనమాట. అంటే మన లైఫ్కి సంబంధించి ఎలా ఉండాలి ఏంటంటే అది ఎప్పటికీ ఉంటుంది. అది ట్రెడిషనల్గా దాన్ని వాడుకోవాలా వద్దా, స్పిరిచువల్ గ్రో అవ్వాలా వద్దా అనేది పర్సనల్ చాయిస్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి. సో పర్సనల్ చాయిస్, నీ హెల్త్ కావాలంటే. ఓకే, గాట్ ఇట్. బట్ కాంట్రవర్సీ ఎందుకయింది అది కూడా తెలియాలి మనకి. ఎందుకైందంటే జనాలు చాలామంది కూడా ఈ డిస్టార్టెడ్ బుక్స్ చదివారనమాట. అవి ఎలా వచ్చాయి, ఈ సోకాల్ రూలర్స్, కింగ్స్, పాస్ట్లో ఉండే వాళ్ళంతా వాళ్ళకి నచ్చినట్టు రాపించుకున్నారనమాట హిస్టరీ బుక్స్ని కానీ. అందువల్ల అవి ఎవరైతే చదువుకుంటారో బ్లైండ్గా వాళ్ళ మైండ్ డిస్టార్ట్ అయిపోయింది. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, కొన్ని క్రియేట్ చేసుకున్నారనమాట ఐడెంటిటీస్. సో ఇది రైట్, ఇది రాంగ్, సో ఇది చేస్తే మంచిది, అది ఇదని.
అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మూవ్ ఆన్ అవ్వలేరు. ఈవెన్ నిజం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదన్నమాట. ట్రూత్ బేస్ చెప్పినా కూడా, ఈవెన్ బుద్ధుడే దిగొచ్చి చెప్పినా కూడా వినలేని పరిస్థితులు ఉన్నారు అలాంటి వాళ్ళు. అందుకే హిందూస్కి యాంటీగా మాట్లాడే సిచ్యువేషన్ చూస్తుంటాం మనం. వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే, మళ్ళీ హ్యూమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతుంటారు మీరు గమనిస్తే. ఇప్పుడు కొంతమంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వస్తే తప్పే ఉంది, ఇది సనాతన ధర్మం ప్రకారం మంచిదే కదా, అందరం చూసుకోవాలి కదా అంటే, నువ్వు ప్రాక్టికల్గా చూడు ఒకసారి. ఎవరిని పడితే వాళ్ళు రానిస్తే ఏమవుద్ది, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ వస్తాయి సిస్టంలో. ఇప్పుడు వేరే కంట్రీస్ పోతాంటే రానిస్తారండి వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా. సో అదేం సత్రం కాదు కదా ఇండియా అనేది. కాబట్టి కొంచెం లాజికల్గా ఆలోచించగలిగితే అర్థమవుతాయి ఇలాంటివన్నీ. సో దీని యొక్క యూజెస్ ఏంటి, నువ్వు స్పిరిచువల్గా గ్రో అయ్యి మెయిన్గా ఎన్లైటెండ్ అవ్వచ్చు అన్నమాట. ఎన్లైటెండ్ అయితే బెనిఫిట్స్ ఏంటి, ఒక బుద్ధాన్ని చూసుకో. ఇప్పుడు రీసెంట్ డేస్లో సద్గురు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఆదియోగి శివుడు కావచ్చు, వాళ్ళని ఇంక దేవుడి లెక్కలు చూస్తున్నమాట జనాలు. మీరు గమనిస్తే మన పల్లెటూరు వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు, కానీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా పెళ్లి టైం ఆ తర్వాత చనిపోయిన తర్వాత కూడా రిచువల్స్ అనేవి చాలా పక్కగా ఫాలో అవుతుంది. మీరు గమనించాలి లేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సైన్స్ తెలియదు అయినా ఫాలో అవుతుంది అనమాట. కాబట్టి వాళ్ళని అండర్స్టాండ్ చేయకూడదు మనం. వాళ్ళకి బతకడం తెలుసు, అలా తప్పించుకోవాలి ఏంటనేది. సైన్స్ అనేది ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళకి మేబీ ఐడియా ఉండేది. సో మనం ఏం చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న సైన్స్ తెలుసుకుంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అలానే టెంపుల్ సైన్స్ కూడా, టెంపుల్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేసేది కూడా ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు. ఎనర్జీ లెవెల్లో మనం గ్రో అవ్వాలని. బాడీ మన దగ్గరే స్ట్రక్ అయిపోతే నీకు అమెరికా లాంటి ప్లేస్ చాలా బెటర్. నీకు ఆ లెవెల్లో కావాలంటే, స్పిరిచువల్గా గ్రో అవ్వాలంటే నీకు సనాతన ధర్మం అనేది అవసరం. నాట్ ఇట్. సో ఇది ఎందుకు తెలుసుకోవాలి, దీనివల్ల నష్టాలు ఉన్నాయి తెలుసుకోకపోతే. ఇప్పుడు ఎందుకు కాంట్రవర్సీలు అయ్యి చాలామంది ఏమైనా మాట్లాడితే యాంటీ హిందూ అని మాట్లాడడం, యాంటీ ఇండియన్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే బీజేపీ ఎఫెక్ట్ గ్రౌండ్ లెవెల్లో చాలా సెన్సిటైజ్ అయిపోయారు జనాలు ఆల్రెడీ. వాళ్ళకి అర్థమైంది, దాని డెప్త్ అర్థమైన వాళ్ళే అందుకు అలా మాట్లాడుతుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ టీసీ పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారు, పాలిటిక్స్ అని హిందూ అని వచ్చాడు కదా రోజు. ఎందుకు అలా చేశారు? ఎందుకంటే ఆ పెయిన్ ఆయనకి అర్థమైంది లోపల. ఆయనకు డెప్త్ అర్థమవడం వల్ల ఆ పెయిన్ నుంచి వచ్చింది అనమాట ఆ వర్డ్. ఆయనకి ఏం చెప్పి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కావాల్సిన డబ్బు ఉంది, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఏమంత అవసరం కాంట్రవర్సీ రిలేటెడ్ మాట్లాడడం చెప్పండి. సో దర్ ఈస్ డెప్త్ ఇన్ ఇట్. అది తెలుసుకుంటే మీరు రిలైజ్ చేసుకోవచ్చు, తెలుసుకోకపోతే మీకే లాస్. బట్ సో ఇది సనాతన ధర్మం అనేది ఇంక్లూజివ్ ప్రాసెస్. అది అందరినీ కలుపుకొని పోద్ది కాబట్టే అది ఇన్హెరెంట్గా ఉంది ఆ సెక్యులర్ యాటిట్యూడ్ అనేది. అందువల్ల ఇప్పుడు మన చాలా రిలీజన్స్ కలిసి ఉన్నా కూడా రిస్క్ లేకుండా అంతా కలిసి ఉండడానికి రీజన్ అదే నువ్వు వేరే కంట్రీస్లో అట్లా ఉండి నీ మతాన్ని విశ్వకరం ఫాలో అవుతానంటే ఆడ ఒప్పుకోరు యాక్చువల్గా, తరణాస్తారు అనమాట. ఓకే. సో ఇది మన యొక్క ప్రైడ్ అనమాట సనాతన ధర్మాన్ని, ఇండియా యొక్క ప్రైడ్. మన ఏన్షియంట్ కల్చర్ని కాపాడుకోవడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సనాతన ధర్మ. సో ఇదేంటంటే ఈ లాంగింగ్ నేచర్నే సనాతన ధర్మం అంటారు యాక్చువల్గా. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి చూసుకో, నీకు చిన్నప్పుడు ఏం కావాలి, సైకిల్ కావాలనిపిస్తుంది, టెడ్డి బేర్ కావాలనిపిస్తుంది, బైక్ కావాలనిపిస్తుంది. పెరిగే కొద్దీ నీకు అదొకటి కావాలి, అవి కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, ఆ తర్వాత జాబ్ కావాలి, పిల్లలు కావాలి. మీరు దానికి ఎండ్ ఉండదు అనమాట. వదిలితే నువ్వు అన్ని ప్లాంట్స్ కింగ్ కావాలనుకుంటున్నాను, అది ఇచ్చినా కూడా సరిపోదు. సో అది ఎక్స్పాండ్ అవ్వాలి, మన ఎదగాలనే కోరిక ఏదైతే దాన్ని స్పిరిచువల్ నేచర్ అంటారు. దాన్ని సాటిస్ఫై చేసేది ఓన్లీ సోల్ లెవెల్ ఎక్స్ప్లోరేషన్ మాత్రమే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఏదైనా కూడా మన లోపల జరిగేది. బట్ ఏదైనా కానీ మన పై సెన్సెస్తో మనం చూసేది, వినేది, తాకేది ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ అనేది లోపల కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల లోపల ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. కాబట్టి ఆ లోపలను ఎక్స్ప్లోర్ చేయగలిగితే సోల్ లెవెల్లో అప్పుడు మాత్రం నీ సోల్ సాటిస్ఫై అవుతుంది. అంతేగాని అవుట్ సైడ్ థింగ్స్ ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. దానికి యూజ్ అయ్యేది సనాతన ధర్మ. అండ్ టాకింగ్ అబౌట్ రియల్ సనాతన ధర్మ. ఓకే. సో ఇది తెలుసుకుంటే మీరు కాంట్రవర్సీ అవ్వకుండా హ్యాపీగా బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. మరి అన్నీ వదిలేయాలంటే అదే చెప్పేది, అన్నీ వదిలేసి కాషాయం వదిలేసుకుని విమానాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ టాకింగ్ అబౌట్ మోడర్న్ స్పిరిచువాలిటీ. సద్గురు ఈజ్ ద బెస్ట్ లైఫ్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది. ఆయన చూసారా,
ఆయన కాలి గోటికి కూడా సరిపోరు జనాలు చాలామంది. ఆయన అంత సర్వీస్ చేశాడు, బిలియన్స్ ఆఫ్ పీపుల్ టచ్ చేశాడు. ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గరే ఉన్న 200 కేజీల బాడీ, నోట్స్ ఆఫ్ మనీ ఉందా? లేదు. జస్ట్ స్పిరిచువాలిటీ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన దగ్గర, అంతే. దాంతో ఒక రౌండ్ వేస్తున్నాడు చూసారు వరల్డ్ మొత్తాన్ని. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. నాట్ ఇట్. ఆయన ఇనాగ్రేషన్కి అదే చర్చికి మోడీ గారు వచ్చారు. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఇప్పుడు సాయిల్ రిలేటెడ్ ఆ పాలసీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇంక తిరుగుండదు అనమాట. అది హై లెవెల్ ఎప్పటికీ కూడా. అందుకే సో దానికి బేస్ సనాతన ధర్మ. సనాతన ధర్మ అంటే సోల్ లెవెల్ స్పిరిచువాలిటీకి సంబంధించింది అని. సో బీ హ్యాపీ, బీ బ్యాలెన్స్డ్, బీ స్పిరిచువల్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.